నీ కొరకు నేను అవమానపరచబడలేదా? నీ జీవితంలో నిన్ను విలువగా మార్చాలని, విలువ లేకుండా నిన్ను మార్చిన పాపాన్ని వేళ్లతో సహా పెరికి వేయాలని నీ కొరకు సిలువలో బలి కాలేదా? నాకంటే ఆ పాపం నీకు ఎక్కువైపోయిందా? నాకంటే ఆ అక్రమ సంబంధం నీకు ఎక్కువైపోయిందా? నాకంటే ఆ దుర్మార్గమైన జీవితం నీకు ఎక్కువైపోయిందా? దాని వలన నువ్వు విలువలేని వ్యక్తిగా మారిపోతున్నావు. దాని వలన సమాజంలో గౌరవం లేని స్థితికి వెళ్ళిపోతున్నావు. ఏ పాపము నిన్ను సమాజంలో తృణీకరిస్తుందో, ఏ పాపము సమాజంలో నిన్ను నెట్టివేస్తుందో, ఏ పాపము సమాజంలో నీకు దరిద్రతను తీసుకొచ్చిందో, ఆ పాపము కొరకే నీ ప్రభు ఏం చేయబడ్డాడంటే ఆయన రోయబడ్డాడు. అందువల్ల ఇల్లు కట్టువారు నిషేధించిన నన్ను నిత్య నరకానికి తీసుకెళ్లి లోపల తోసే పాపాన్ని నేను లోపల పెట్టుకుంటానా? నన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్లి నిలబెట్టే నిన్ను నేను బయట నిలబెడతానా? బయట ఉండాల్సింది బయట వెళ్ళాలి, లోపల రావాల్సిన నువ్వు ఈరోజు నా లోపలికి రావాలి. నన్ను నిత్య నరకానికి తీసుకెళ్లే పాపము నాలో ఉండడానికి వీలు లేదు. నన్ను పరలోకానికి తీసుకెళ్లే నువ్వు బయట ఉండడానికి వీలు లేదు. నా ప్రభువా, నిందించబడ్డావా? నువ్వు అవమానపరచబడ్డావా? నువ్వు నెట్టివేయబడ్డావా? నువ్వు గుద్దబడ్డావా? అయ్యో, నీ శరీరములో గాయము లేని స్థలం అంటూ ఏదీ లేదే. నా కొరకే కదా. బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఎవరైనా సరే, నీ చదువు, నీ యొక్క పని, నీ జాబ్ ఏదైనా కావచ్చు, నీ జీవితంలో యేసుక్రీస్తును గనక నీవు నిజరక్షకుడుగా, యేసుక్రీస్తును నీ జీవితంలో మొదటి స్థానంలో గనక నువ్వు పెట్టుకుంటే నిన్ను దేవుడు తలగా చేయడం తథ్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది, నాకు చదువు ఉన్నది, యేసు ప్రభు అవసరం లేదు. నాకు డబ్బు ఉన్నది, యేసు ప్రభు అవసరం లేదు. ఒంటి నిండా కండున్నది, యేసు ప్రభు అవసరం లేదు. నాకు బంధు జనాలు ఉన్నారు అని చాలా మంది చాలా వాటి మీద అనుకుంటారు. నా బిడ్డలైన మీతో నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను గొప్ప చెయ్యాలి అనుకుంటే ఎవ్వరు నీ చుట్టూ లేకపోయినా ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఇది నా దేవుని యొక్క స్పెషల్ అండి. హల్లెలూయా. ఆయన మాత్రము నిన్ను కిందకి దించాలి అనుకునేనాడు అనుకో, 1000 మంది నిన్ను ఎత్తినా, 1000 మంది నిన్ను ఎత్తినా, దేవుడు ఒక్కడు ఎత్తాలనుకుంటే చుట్టూ 100 మంది పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి ఒక మాట. అది మొదటి సమయం 2:20 వస్తుంది. నన్ను ఘనపరుచు వారిని చెప్పండి. నన్ను ఘనపరుచు వారిని ఘనపరుస్తాను. నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయనను గనక నీ జీవితంలో ఘనపరిస్తే నిన్ను దేవుడు ఘనపరిచే బాధ్యత తీసుకుంటాడు. ఆయన నీ జీవితంలో తృణీకరిస్తే ఆయన నిన్ను తృణీకరిస్తాడు. దేవుడు నెట్టివేస్తే నిన్ను చేర్చుకోలేరు ఎవరు. దేవుడు నిన్ను హెచ్చిస్తే ఎవరు తగ్గించలేరు. నిన్ను దేవుడు తగ్గించడం మొదలు పెడితే భూమి మీద ఎంతమంది ఒక్కటైనా నిన్ను ఎవ్వరు పైకి తీసుకుని రాలేరు. హల్లెలూయా. నీ జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నా చేతులు జోడించి చెప్తున్నాను, నా 18వ ఏట నా ప్రభువైన యేసుక్రీస్తుకు నా హృదయంలో స్థానం ఇచ్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇలాగూ నా జీవితం వెళ్ళింది.